భయ్యా నాకు అర్థం కాదు. నిన్న అంత క్లియర్‌గా సంజన విన్నర్ అయితే దానికి అంత రచ్చ ఎందుకు చేశారో, అంత గొడవ ఎందుకు చేశారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ కళ్యాణ్ క్లియర్ కట్‌గా సంచాలక్‌గా ఫెయిల్ అవ్వలేదు అండ్ ఈస్ 100% రైట్. ఈ ఫోటో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. సంజన గారు ఆల్రెడీ 6th బాక్స్ వేసేసారు. ఇంకా 6th బాక్స్ సుమన్ శెట్టి గారి చేతిలోనే ఉంది. లైవ్‌లో కానీ ఎపిసోడ్‌లో కానీ ఇదే ఉంది. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కళ్ళేమన్నా ఎక్కడైనా దొబ్బాయో నాకైతే అర్థం కావట్లేదు. దివ్య కూడా అన్నది 6th బాక్స్ సుమన్ శెట్టి గారే ఫస్ట్ వేసారంట. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ గొడవ పడ్డారు చాలామంది కళ్యాణ్దే తప్పని. లాజికల్గా అక్కడ ఏమన్నారు బిగ్ బాస్, టవర్ ఎవరిది హైట్లో ఉంటే వాళ్ళే విన్నర్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అండ్ స్టార్టింగ్లో కళ్యాణ్ కూడా చెప్పారు అండ్ మిగతా మహారాణులు కూడా చెప్పారు. అదంతా ఓకే. బట్ ఫస్ట్ టవర్ని ఫామ్ చేసింది సంజన గారు అండ్ ఇద్దరిది ఈక్వల్ హైట్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వేరే ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. కాబట్టి కళ్యాణ్ వేరే ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి ప్రాపర్గా టవర్ స్ట్రైట్గా ఉంది అండ్ స్ట్రాంగ్గా ఉంది. అలా చూసుకున్నా కూడా కళ్యాణే కరెక్ట్. ఎంతమందికి కళ్యాణ్ ఫెయిల్డ్ సంచాలక్ అని మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ కళ్యాణ్ కరెక్ట్ అని ఎంతమంది అనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ తనుజ కానీ దివ్య కానీ వీళ్ళందరూ ఎందుకు ఓవర్ యాక్షన్ చేశారో నాకైతే అర్థం కాలేదు. ఏ విధంగా చూసుకున్నా కూడా కళ్యాణ్ నిన్న సంచాలక్గా ఫెయిల్ అవ్వలేదు. అండ్ నిన్న టాస్క్లో సంజనానే జెన్యూన్గా విన్ అయింది. ఇలాంటి జెన్యూన్ హానెస్ట్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.